సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి సన్నిధిలో ప్రభుని ఆరాధన చేయకమునుపు వ్యక్తిగతంగా ప్రభుని మనం గణపరచకమునుపు లేఖన భాగం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. సమయంలో ప్రభు సన్నిధిలో మనం వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధన చేయకమునుపు దేవుని స్తుతించి గణపరచకమునుపు దేవుని వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకముందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బోర దూనవలే నాటితో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మి ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, దేవుని లేఖన భాగాన్ని చూసినట్టయితే బైబిల్ చెబుతున్నటువంటి మాట ఇక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చిన దేని సూచన ఉందంటే, ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అని దేవుని వాక్యం మనకి సెలవివ్వబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ వచ్చిన దేనికి ఆధారంగా ఉందంటే, సంఘం ఎత్తబడుట. దేనికండి? సంఘం. సో సంఘం ఎత్తబడే విధానాన్ని చూస్తున్నాం. ఎవరు ఎత్తబడుతున్నారంటే సజీవులే, కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు అన్నది మనము ఆరాధనలో మరి ఇంతకుముందు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అంటే ఒక మాటలో ఫస్ట్ అసలు ఎవరు ఎత్తబడుతున్నారంటే మరణం కాని నిద్రలో ఉండేవారు ఎత్తబడుతున్నారని ధ్యానిస్తూ వచ్చాం. రెండోదిగా చూసినట్టయితే సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు అన్నది మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సో ఇప్పుడు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇప్పటికే జీవం కలిగిన వారి గురించి సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎవరంటే రక్షణ మారుమూసు బాప్తిసం పొంది ఎవరిలో అయితే క్రీస్తు యొక్క ఆత్మ ఉందో అది వెలిగించబడకోకుండా ఆత్మను ఆర్పివేసుకున్న వారు మరణంలో ఉండారు, జీవం లేదని అర్థం. ఎవరైతే సజీవులైన జీవం కలిగి ఉన్నవారంటే క్రీస్తు యొక్క ఆత్మని పెంపార చేసుకుంటూ రెట్టింపు చేసుకుంటూ ఆత్మని ఉజ్జీవముగా ఎవరైతే ముందులో తీసుకెళ్తారో వారిలో జీవం ఉంది, వారు దేవుని కొరకే సిద్ధపడ్డారన్న దానికి సాదృశ్యంగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ఈ వచనం సంఘం ఎత్తబడేదానికి సజీవులే కానీ జీవం కలిగిన వారు సంఘంగా ఎత్తబడుతున్నారని మనం చూస్తున్నాం. సో సంఘం ఎత్తబడే విధానాన్ని చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 15వ వచనం నుండి 17వ వచనం వరకు, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిల్చుండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము. కాగా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏంటంటే, మన సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం సంఘం ఎత్తబడుట కనపడుతుంది. ప్రకటన అదే రీతిలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు ప్రభు ఎలా మధ్యాకాశం నుండి దిగి వస్తున్నాడు, సంఘం ఎలా ఎత్తబడుతుంది మధ్యాకాశానికి వివరణగా పౌలు రాస్తూ వస్తున్నాడు. అయితే ఎవరు ఎత్తబడతారు అని అంటే, యెషయా గ్రంథము సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. వారి గురించి చూసినట్లయితే యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. సియోన్లో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటగా యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టేది. కాబట్టి ఎవరి పేరైతే యెరూషలేములో దాఖలు చేయబడుతుందో, ఎవరి పేరైతే యెరూషలేములో ఉంటుందో, ఎవరి పేరైతే యెరూషలేములో నూతన యెరూషలేములో తమ పేరు సజీవులు అని దాఖలు చేసుకోవడానికి ఇష్టపడతారో అటువంటి వారు మరి ఆ యొక్క నూతన యెరూషలేములో సజీవులుగా ఉంటారు. కాబట్టి ఆ యెరూషలేములో జీవిస్తున్నారు. నూతన యెరూషలేములో కూడా ఎవరి పేరైతే జీవం కలిగిన వారని లిఖించబడుతుందో వారు మాత్రమే ఉంటారు. సో దానికి మనం చూస్తున్నాము, ఈ పేరు లిఖించబడటం ద్వారా నూతన యెరూషలేములో మన పేరు లిఖించబడటం ద్వారా మనకు వచ్చేది ఏంటంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు నీ జనులు పక్షమున నిల్చున్నట్టి మహా అధిపతి మీకాయలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరు, వారు తప్పించబడతారు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, నీ పేరు అంటే ఎవరి పేరైతే గ్రంథంలో దాఖలవుతుందో సజీవులని, వారు రాబోతున్న ఆపద నుండి తప్పించబడతారని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంటే జనులు రాజ్యముగా కూడుకున్న కాలం నుండి నేటి వరకు కలిగినంత గొప్ప ఆపదలు భూమి మీద రాబోతున్నాయి. అందుకే
మనందరికి అర్థం కావడానికి ఒక అవగాహన కొరకు ఒక ఫ్లెక్సీ కూడా వేయబడుతూ వచ్చింది. భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపదలు, అంటే ఎన్నడూ మానవుడు చూడనన్ని గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. అయితే దేవుని కృప ఏంటంటే ఆ ఆపదల నుండి దేవుడు మనల్ని తప్పించిన వాడుగా ఉన్నాడు. ప్రభు ఆపదల నుండి మనల్ని తప్పించిన వాడుగా ఉన్నాడు. ఎలా తప్పించాడంటే ఒక కోణం చూసినట్లయితే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను వాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్న గొప్ప ఆపదల నుండి మనల్ని తప్పించడం కొరకై ఆయన వచ్చిన విధానం ఎలా ఉందంటే దీనుడై. ఎలా వచ్చాడండి? దీనుడిగా. ఒక మాటలో చెప్పాలంటే ఆయన గురించి వివరణ ఏంటంటే సహజంగా ఎవరైనా ఎలా వస్తారు చెప్పండి? యుద్ధానికి వచ్చేటప్పుడు రథాల మీదో గుర్రాల మీదో డాళ్ళు తీసుకునో ఈటెలు తీసుకునో ఇంకా యుద్ధానికి సంబంధించినటువంటి వస్త్రాలు ఆభరణాలు ధరించుకుని వస్తారు. కానీ ఈయన ఎలా వచ్చాడు చూడండి. ఏమన్నా ఉందా? ఏమీ లేదు. గొర్రెపిల్ల స్వభావం ధరించుకుని వచ్చాడు. తర్వాత ఇక్కడ చూడగా గాడిదని ఎక్కువ వస్తున్నాడు. అంటే ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రం ఎక్కి వెళ్తారో లేకపోతే రథం ఎక్కి వెళ్తారు. ఈయన ఏది ఎక్కువ వస్తున్నాడు? గాడిదని ఎక్కువ వస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? తగ్గింపుతనం, విధేయత. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం పరీక్షించినట్టయితే ఆయన భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపదల నుండి మనం తప్పించడం కొరకై ఆయన ఈ లోకానికి దీనుడిగా, గాడిద పిల్లలకి నీతిపరుడు. ఇంకా చూడండి ఎంత గొప్ప మాటలు ఉంటాయి. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడినై గాడిద పిల్లలకి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మన యొద్దకి మన హృదయం అనే తలుపు దగ్గర తట్టడానికి ఆయన ఎలా వచ్చాడంటే దీనుడిగా వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇంకా చూడగా నీతిపరుడికి వచ్చాడు, రక్షణ కలిగిన వాడుకు వచ్చాడు. ఆయన నీతిపరుడుగా, రక్షణ కలిగిన వాడుగా, దీనుడిగా మన హృదయం దగ్గరికి రాజుగా వచ్చి హృదయం అనే తలుపు తట్టాడు. ఈ హృదయం అనే తలుపు తట్టడం ద్వారా మన జీవితాల్లోకి ఆయన రావటం ద్వారా గొప్ప ఆపదల నుండి మనం తప్పించాడు. మనలో ఉండే చీకటి జీవితాన్ని తీసివేసి మనలో ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం సజీవులమే, కానీ క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కలిగిన వారుగా ఈ లోకంలో మనల్ని చేయటం కొరకై పరలోకంలో కూడా మనం నూతన యెరూషలేములో కూడా జీవం కలిగిన వారికి ఉండాలని యేసు ప్రభు వారు మన కొరకై దీనుడిగా ఈ లోకానికి గాడిద పిల్లని ఎక్కి వచ్చాడు. దాన్ని ఈ సండే తెలుగులో ఏమంటారు? అది మట్టలు తెచ్చారు అందరూ. అవకాశం ఇస్తే ఎందుకు తీసుకురారు? నరసాపురం మొత్తం తిరిగి వచ్చేవాడు కాబట్టి మట్ల ఆదివారం అంటారు. కాబట్టి ఇది ఒక చాలా సంతోషకరమైనటువంటి శుభదినం. కాబట్టి యేసు ప్రభు వారు దీనుడుగా మరి నీతిపరుడుగా రక్షణ కలిగిన వాడికి లోకానికి వచ్చి మనలో ఉన్నటువంటి ఏదైతే మన జీవితాల్లో ఏదైతే లోకంలో నీతి కలిగిన వారుగా లేమో, లేదంటే నూతన యెరూషలేములో జీవం కలిగిన వారుగా మనం లేమో, ఆ యెరూషలేములో జీవం కలిగిన వారుగా మనం ఉంచడానికి ఆయన నీతిపరుడుగా ఇంకా రక్షణ గలవాడుగా దీనుడికి లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒక కోణం అంటే ఆయన నీతిపరుడుగా, దీనుడుగా, రక్షణ గలవాడికి వచ్చి ఆయన మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా ఆయన చేస్తున్న పని ఏంటండి? ఆయన చేస్తున్న పని ఏంటంటే మన పాపంలో అపరాధం నుంచి తప్పించాడు, ఇంకా రాబోతున్న ఆపద నుంచి తప్పించాడు. విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఈ ఆదివారం ఏమో ఆయన గాడిద పిల్ల మీద ఎక్కువ వచ్చినప్పుడు ఓసన్న జయము ప్రభుపేట వచ్చేవాడు స్తుతించబడను కాక అన్నారు. వచ్చే శుక్రవారంగా చంపేశారు. ఎవరు గణపరిచారు? ఎవరు మహింపరుస్తూ వచ్చారు? ఎవరు ఆయన గాడిద పిల్లని ఎక్కువ వస్తుంటే బట్టల పరిచల్లా ఆ గాడిద పిల్ల మీదకి వస్తుంటే రోడ్ల మీద బట్టలు పరిచి ప్రభుపేట వస్తున్నవాడు స్తుతించబడును గాక, గణపరచబడును గాక, మహిమపరచబడును గాక అని ఎవరైతే పలుకుతూ వచ్చారో వాళ్ళే ఆయన సిలువ వేశారు శుక్రవారానికల్లా. ఆదివారానికి ప్రభుపేట వచ్చిన వాడు స్తుతించబడును గాక అన్నారు. 5 రోజులకి ఏం చేశారు? మళ్ళీ 5 రోజులని మనసు మారిపోయిందా? ఆదివారమేగా ప్రభుపేట వచ్చిన వాడు స్తుతించబడును గాక అన్నావు. శుక్రవారంకి వచ్చేసరికి ఆయన సిలువేయండి. శుక్రవారం ఆదివారం రోజేమో ప్రభుపేట వచ్చిన వాడు స్తుతించబడును గాక ఆయన్ని చూసి స్తుతించారు. ఆయన్నే శుక్రవారంకి వచ్చేసరికి ఈయన్ని సిలువేయండి. ఆ పాప పిలాతు అంటాడు, అయ్యా ఈ పాప నేను కూడగట్టుకోనంటే ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండను గాక. మీది నాలుక లేకపోతే చెరువా? అదే నాలుగు నుండి ప్రభుపేట వచ్చిన వాడు స్తుతించబడను గాక అంటున్నావు. అదే నాలుగు నుండి ఆయన సిలువేయమంటున్నావు. నువ్వు మనిషివేనా? అందుకే లోకంలో ఒక మాట ఉంది, మనిషికి 2 నాలుకలు ఉంటాయంట.
పెద్దలు ఊరినే సామెతలు చెప్పడు, 2 నాలుకలు కలిగినోడు అంటారు. ఎందుకు అంటున్నారు? అదే దానితో దేవుని కనపరుస్తున్నావు. ఆదివారం రోజు ప్రభుపేట వస్తున్నవాడు స్తుతించబడను కానీ ఖర్జూరపు మట్ల పరిచి గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తున్నప్పుడు వస్త్రాలు పరిచి ప్రభుపేట వస్తున్నవాడు స్తుతించబడను కాక స్తుతించబడమా కానీ గనపరిచిన వాళ్ళే వస్త్రాలు పరిచి ఖర్జూరపు మట్లు వేసి ఇంకా గాడిద పిల్ల మీద వస్తుంటే గనపరిచిన వాళ్ళే ఇప్పుడు శుక్రవారానికి వచ్చేసరికి వీడు మాకొద్దు, వీడిని చంపే అంటున్నారు. ఒకప్పుడు ఇష్టుడే, ఇప్పుడు ఏమయ్యాడు? కష్టుడయ్యాడు. ఒకప్పుడు ఇష్టుడుగానే ఉన్నాడు, ఆయన స్వస్థపరిచినప్పుడు ఆయన కావాలి, ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఆయన కావాలి, నీకు బలహీనత వస్తే రోగం వస్తే ఆయన కావాలి, నీకు ఇబ్బంది వస్తే బాధ వస్తే ఆయన కావాలి, నీకు దుఃఖం వస్తే వేదన వస్తే ఆయన కావాలి, కొన్ని సంవత్సరాల నుంచి నీకు ఉండ బలహీనతను పోగొట్టాలంటే ఆయన కావాలి. ప్రతి విషయంలో ఆయన మాత్రమే నీకు కావాలి. కానీ చివరికి ఆయన ఘనపరిచిన వారు ఏం చేశారు? ఆయన్ని సిలువేయండి సిలువేయండి అంటున్నాడు. ఎంత విచిత్రమైన విషయం చెప్పండి. ప్రభుపేట వచ్చిన వాడు స్తుతించబడను కాక అన్న మనుషులే వీడిని సిలువేయండి అంటున్నారు. ప్రభుకి ఎట్టుండి చెప్పండి. ఇప్పుడు మనతో ఒకళ్ళు ఉండారనుకోండి, మనకు నమ్మక ద్రోహం చేశారనుకోండి, మన మీద లేనిపోని ఏదైనా చెప్తూ మన నమ్మక ద్రోహం చేశారనుకో, మనకి ఎట్టుండిద్ది? బాధ ఉండదా? దుఃఖం ఉండదా? ఉండిద్దా లేదా? మనతో ఉండేవారు మనకి ఏదైనా కీడు చేస్తుంటే ఎట్లుండిద్ది? బాధగానే ఉండిద్ది. మరి ఇప్పుడు ప్రభుతో ఉన్నవారే, ప్రభుపేట వచ్చినవాడు స్తుతించబడను కాక అన్నవారే ప్రభువుని సిలువేయండి అంటున్నారు. ఇంకేమంటున్నారు? ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండును గాక. ఆయన నిజంగా మీ మీద పాపం పెడితే మీరు ఎక్కడ ఉంటారు? మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు. మీరు చంపింది ఎవరిని? నీతిమంతుణ్ణి. అవునా? దావీదు రాజు ఒక నీతిమంతుడైన ఉరియాని చంపాడు. ఏమైంది? నెమ్మది ఉందా కుటుంబంలో? దేవుడు మాట్లాడే లేదా? రెండో సమయాల గ్రంథం 12వ అధ్యాయం చదవండి, ఎంత ఘోరంగా ఉంటుందో. అవునా కాదా? ఇంకా ఆహాబు ఏం చేశాడు? నీతిమంతుడైనటువంటి ఎవరు నాబోతుని చంపించాడు. యెజెబెలు చంపిస్తే ఎట్లుంది వాళ్ళ స్థితి? ఎట్లుంది వాళ్ళ మరణం? నాబోతు యొక్క మరణం యెజెబెలు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంది చెప్పండి? అంటే ఎట్లా ఉంది చెప్పండి? అంటే ఎంత దారుణంగా ఉంది. వీళ్ళు ఏమంటున్నారు? ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండును గాక. ఎవరంటే ఒక నీతిమంతుని చంపుతున్నారు. ఒక ద్రాక్ష తోట కోసం ఒక నీతిమంతుని చంపితే దేవుడు భయంకరమైన చావు తీసుకొచ్చాడు. అవునా కదా? దావీదు రాజు ఒక నీతిమంతుని చంపిస్తే దేవుడు భయంకరమైనటువంటి కలవరాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ తెలుసు కూడా ఆ పాపం మా మీద మా ఇంటి మీద ఉండను కాకంటే ఇంకా మీ పాపాలు మీ ఇంటి మీద ఎట్టుంటే గమనించండి. కుటుంబంలో నెమ్మది కూడా ఉండదు, సమాధానం కూడా ఉండదు, కొట్లాడుకుంటాం, గొడవలు ఆడుకోవడం కుటుంబంలోనే, ఒకరికొకరు నెమ్మది ఉండదు, కలిసి ఉంటాం. దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయి. అవేమీ తెలుసుకోకుండా ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండు కాక అంటున్నారు. సరే, ఎవరి మీద ఉండా సరే, మన పాపాలు తీసేయడానికి ఆయన వచ్చాడు కాబట్టి మన మీద పాపను మోపటానికి రాలైనా. మనిషి కుమారుడు పాపంలో తీసివేయడానికి లోకానికి వచ్చాడు. రాజుగా, నీతిపరుడిగా, దీనుడిగా, గాడిద పిల్లనెక్కి గాడిద పిల్ల మీద మన ఎద్దకు ఎందుకు వచ్చాడంటే మన పాపాలు తీసివేసి రాబోతున్న ఆపద నుండి మనం తప్పించి భయంకరమైన అగాధం నుండి మనం లేపటానికి. రండి ఆ మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం, క్షమించండి 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. ఎన్నో దోత అండి ఈరోజు బోరవుదేది? 5వ దోత. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. 5వ దోత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవులు అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధంలోనికి పొగ చేత సూర్యుని వాయుమండలంను చీకటి కమ్మెను. కాబట్టి ఏ అగాధము ద్వారైతే ప్రజలకు ఆపద రాబోతుందో ఆ అగాధములో నుండి మనల్ని తప్పించడం కొరక యేసు ప్రభువారు దీనుడుగా, నీతిపరుడుగా, రక్షణ గలవాడిగా గాడిద పిల్లనెక్కి మన యొద్దకు వచ్చాడు. ఆయన రావటం ద్వారా మనం అగాధం నుండి మనం తప్పించబడి నూతన యెరూషలేములో మన పేరు జీవం కలిగిన వారని లిఖించబడుతుంది. సో ఆయన నీతిపరుడుగా, రక్షణ కలిగినవాడుగా గాడిద పిల్లనెక్కి రావటం ద్వారానే ఆయన తగ్గింపు ద్వారా మనం వెళ్ళాల్సిన అగాధం నుండి, మన పాపం అపరాధం బట్టి వెళ్ళాల్సిన అగాధం నుండి తప్పించబడి ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నామండి? జీవం కలిగిన వారు అని పేరు పొంది నూతన యెరూషలేములోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆ ధన్యత కొరకు ఆయన దీనుడుగా గాడిద పిల్లనెక్కి వచ్చాడు, తగ్గింపు వాడే. అది ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఆయన నీతిపరుడైన రాజుగా వచ్చి గొప్ప అగాధం నుండి మనం రక్షించాడు. ఆయన ఎటువంటి అగాధం నుండి మనల్ని కాపాడాడంటే ఒక 7 విషయాలు చెప్పొచ్చు. రాసుకోలేదు కదా?
ఆయన నీతిపరుడైన రాజుగా ఈ లోకానికి వచ్చి, ఆయన నీతిపరుడైన రాజుగా ఈ లోకానికి వచ్చి, రాసుకున్నారా? గొప్ప ఆపదల నుండి మనల్ని రక్షించాడు. గొప్ప ఆపదల నుండి మనల్ని రక్షించాడు. ఆయన ఎటువంటి అగాధము నుండి, ఆపదలు కాదు, క్షమించండి, అగాధం నుండి మనల్ని రక్షించాడు. ఆపదలు కాదు, అగాధం నుండి మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. ఆయన ఎటువంటి అగాధము నుండి మనల్ని కాపాడాడు. ఆయన ఎటువంటి అగాధము నుండి మనల్ని కాపాడాడు అంటే ఒక 7 విషయాలు ఉంటాయి. ఇక్కడ నేను మరలా చదువుతున్నా చూడండి. ఆయన నీతిపరుడైన రాజుగా వచ్చి, నీతిపరుడైన రాజుకి లోకంలోకి వచ్చి గొప్ప అగాధం నుండి మనల్ని రక్షించాడు. ఆయన ఎటువంటి అగాధం నుండి మనల్ని కాపాడాడు, రక్షించాడు అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయను జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం ఎంతో ధ్యానిస్తుండగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. నేనైతే కింద కూర్చొని నీ ప్రజల కంటే యోగ్యని కాదు, వారికంటే గొప్పవాడిని కాదు, వారికంటే ఏమాత్రం యోగ్యత కలిగిన వాడిని కాదు. అయినప్పటికీ దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని వాక్యం ఎంత దీవించండి. వచ్చి నీ ప్రజలందరూ కూడా నీవు దీనుడుగా, నీతిపరుడుగా తండ్రి మరి ఎట్లాగైతే తగ్గించుకుని రక్షణ గలవాడుగా గాడిదనికి వచ్చేవు ప్రభా, అంత దీనుడిగా వచ్చి మా కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ప్రభా మేము వెళ్లాల్సిన అగాధం నుండి మమ్మల్ని తప్పించి నూతన యెరూషలేములో మా పేర్లు జీవం కలిగిన వారుగా లిఖించినందుకై నీ ద్వారా మాకు ఇచ్చిన ఆ జీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొన్ని నిమిషములు వాక్యం ధ్యానించబోతుండగా మరొక మారు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడతానంత విస్తారమని పరిశుద్ధాత్మ అభిషేకించి నాతో మీరు మాట్లాడండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రం. రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి వెళ్ళి జరగకుండా సాయించండి. అశ్రద్ధ కలిగి దేవుని మందిరానికి రాని వారితో కూడా మీరు మాట్లాడి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, అక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటి? ఈ మాట ఏంటంటే ఆయన గొప్ప అగాధము నుండి మనల్ని తప్పించడం కొరకై గాడిద పిల్లనెక్కి దీనుడిగా, రాజుగా, నీతిపరుడైన రాజుగా, ఇంకా రక్షణ గలవాడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభునిగా మనం ప్రభుని చూస్తున్నాం. ఆయన ఈ లోకానికి నీతిపరుడుగా, రక్షణ గలవాడుగా, దీనుడై, రాజుగా ఈ లోకానికి గాడిద పిల్లని ఎక్కించుకుని, అంటే గాడిద పిల్లని ఎక్కి అంత తగ్గింపుతనంతో రావటం ద్వారా గొప్ప అగాధం నుండి మనం తప్పించబడుతున్నాం. ఆయన వచ్చి ఆ కలువరిశిలో త్యాగం చేయడం ద్వారా గొప్ప అగాధం నుండి తప్పించబడి నీ జీవం కలిగిన వారిగా నూతన యెరూషలేములో మన పేర్లు లిఖించబడుతున్నాయి. అయితే ఇక్కడ ఆయన ఎటువంటి అగాధం నుండి మనల్ని కాపాడి రక్షించాడంటే ఒక 7 విషయాలు చెప్పొచ్చు. దాంట్లో మొదటి మాటను మనం చూసినట్టయితే, రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే విలాపవాక్యములు ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాపవాక్యములు మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 55వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 55వ వచనం. చాలన్న. కాబట్టి మొట్టమొదటిగా చూసినట్టయితే ఆయన ఎటువంటి అగాధం నుండి మనల్ని రక్షించాడు, కాపాడాడంటే మొదటిగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏంటిదండి? యెహోవా అగాధమైన బందీ గృహంలో నుండి నేను నీ నామను బట్టి మొరలేడుగా, సో నీవు నా శబ్దం ఆలకించితివి, సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకుము. కాబట్టి మొదటి కోణం ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, మొదటి అనుభవం ఏంటంటే అగాధమైన బందీ గృహంలో నుండి. అగాధమైన బందీ గృహం అంటే ఏంటి? చెరసాల అని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి చెరసాలలో మీరు చూసినట్టయితే చాలామంది యొక్క జీవితాల్లో కొంతమందిని జైల్లో ఏంటంటే మామూలుగా బయట పెడతారు, కొంతమందిని అగాధంలో కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. కింద కూడా రహస్యమైనటువంటి చీకటి గదుల్లాగా చేసి, లేదంటే కింద భూమిలో ఒక గుంటల్లాగా తవ్వి దాంట్లో కూడా దాచేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు చూడండి, ఆ అనుభవం మనకి ఎక్కడ కనపడుతుందంటే యోసేపు యొక్క దినాల్లో యోసేపు రాజుగా ఉన్నప్పుడు
మరి వాళ్ళ యొక్క అన్నదమ్ములు వచ్చి ఆహారం తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వారి యొక్క గోనె సంచుల్లో ఏం పెడతాడు? ఒక వెండి పాత్ర పెడతాడు. పెట్టినప్పుడు ఏమంటాడు? కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని కలుసుకుని, మీరు ఇట్లా చేస్తారా, నేను జ్ఞానం కలిగిన వాడిని కదా, నేను తెలుసుకోలేనా, కాబట్టి మీరు ఇట్లా చెడ్డ పని ఎట్లా చేస్తారని చెప్పని వాళ్ళని అన్నిటిని కూడా గౌని సంచులను పడేపించినప్పుడు ఎవరి దాంట్లో వచ్చిద్దో వారు ఖచ్చితంగా పట్టుబడతారు. వాళ్ళు అంటారు, ఎవరిది వస్తే వాడు సాగుబండు కాకన్నప్పుడు ఆ గోనె సంచులు తెలంగాణ బెన్యామీన్ది వచ్చింది. అక్కడి నుంచి ఏం చేయబడుతుందండి? బెన్యామీన్ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? చెరసాల్లో వేస్తారు. ఆ చెరసాల భయంకరమైనది ఉంటుంది. నేటి దినాల్లో చెరసాలు కాదయ్యి. పూర్వ దినాల్లో బందీ గృహాలు అంటే ఎలా ఉంటాయి అంటే బహు దారుణంగా ఉండే. మనిషిని భూమిలో పెట్టి పైనంతా కూడా కర్రల చేత లేకపోతే కట్టెల చేత కప్పేసేసి వెలుతురు కొద్దిగా ఉంచి ఆ మనిషి బయటికి రావటానికి కూడా అవకాశం లేకుండా బంధించేవాళ్ళు. అంత భయంకరమైనటువంటిది బందీ గృహం అంటే. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే, దేవుని లేఖన భాగాన్ని చూసినట్టే భయంకరమైన బందీ గృహంలో బంధించబడి ఉన్న మనల్ని, అగాధమనే బందీ గృహంలో బంధించబడిన మనల్ని విడిపించడం కొరకై అగాధమనే బందీ గృహంలో నుంచి బయటికి తీసుకురావడం కొరకై, ఏ అగాధం అయితే మనల్ని బంధించి మనకు గృహంగా ఉంటూ వచ్చిందో ఆ అగాధమనే బందీ గృహం నుంచి మనల్ని బయటికి లేవనెత్తడం కొరకై ఆయన దీనుడుగా, నీతిపరుడుగా, రక్షణ గలవాడుగా, రాజుగా గాడిదనెక్కి గాడిద పిల్లనెక్కి మన దగ్గరకు వచ్చి, మన యొద్దకు వచ్చి, మన హృదయం అనే తలుపు తట్టి మన హృదయంలోకి వచ్చి, మన హృదయంలో అగాధమైన బందీ గృహంలోకి వెళ్తానికి కారణం ఏమైతుండో వాటిని తొలగించి మనల్ని రాబోతున్న ఆపదల నుంచి తప్పించి, భయంకరమైన భూమి మీదకి రాబోతున్న ఆపదల నుండి తప్పించి, ఆ రక్షకుడు, ఆ విమోచకుడు, సజీవుడైన వాడు, జీవం కలిగిన ప్రభు తనలో ఉన్న జీవాన్ని మనకిచ్చి ఇప్పుడు నూతన యెరూషలేములో జీవం కలిగిన వారికి సిద్ధపరిచాడు. భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపదలను తప్పించడానికి ఆయన నీతిపరుడుగా, రక్షణ గలవాడుగా, దీనుడుగా, తగ్గించుకుని రాజుగా గాడిద పిల్లనెక్కి మన యొద్దకు వచ్చి హృదయం అనే తలుపు తట్టి మన హృదయంలో ఉన్న భయంకరమైనటువంటి రోగాలు, వ్యాధులన్నీ తొలగించి బందీ గృహంగా ఉన్న మనల్ని విడిపించాడు అగాధము నుండి. అర్థమవుతుందండి? అని అర్థమైందా లేదా? భయంకరమైన అగాధము నుండి, భయంకరమైనటువంటి బందీ గృహం నుండి, బంధించబడినటువంటి బందీ గృహం నుండి, అగాధం లాంటి భయంకరమైన బందీ గృహం నుండి ఆయన బయటికి విడిపించిన వాడుగా ఉన్నాడు. వాస్తవాన్ని చెప్పాలంటే ఈ లోకం పెద్ద అగాధం. ఈ లోకమును కొలవటానికి ఏ మానవుడి శక్తి సామర్థ్యాలు చాలవు. లోకం అంటే భూమి కాదండి నేను అంటుంది. లోకం అంటే భూమి కాదు. లోకము దాని ఆశలు గతించిపోతాయి కదా. గతించిపోయేవి మానవుళ్ళు ఎన్నుండయో అవన్నీ కొలవాలంటే కష్టం. మానవుడు ఈ లోకమనే దాంట్లో, ఈ లోకమనే అగాధంలో బందీ అయిపోయి బంధించబడిన వాడు ఉన్నప్పుడు యేసు ప్రభువారు దీనుడుగా గాడిద పిల్లనెక్కి రక్షణ గలవాడికి ఈ లోకానికి వచ్చి బంధించబడి, ఈ లోకంలో బంధించబడి, అగాధమనే లోకంలో బంధించబడిన బందీ గృహాల్లో బందీలుగా ఉండ మనల్ని విడిపించి స్వాతంత్రులుగా చేయటం కొరకై ఆయన దీనుడుగా, నీతిపరుడుగా, రక్షణ గలవాడికి లోకానికి వచ్చి కలువరిశిల్లో ప్రాణం పెట్టడం ద్వారా గొప్ప అగాధం నుండి మనం తప్పించబడి, రాబోతున్న భయంకరమైన ఆపద నుండి తప్పించబడి, అగాధములో నుండి మనల్ని బంధించిన అగాధంలో నుండి మనం ఏం చేయబడ్డాం? లేవనెత్తబడి ఇప్పుడు నూతన యెరూషలేముకి వెళ్తానికి సంసిద్ధులుగా ఉండ, సంఘముగా, భార్యగా సిద్ధపడి ఉండం. ఇంత గొప్ప ధన్యత ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా, ఆయన కలువరిశిల్లో పొందిన దెబ్బలు, గాయముల ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా ఇంత గొప్ప ధన్యత మనకి ఇచ్చినందుకై ప్రభువుని మనం గణపరచాలి. ఇది మొదటిది. రెండవ కోణాన్ని చూసినట్టే రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 2వ వచనం. నిలకయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలంలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. అది మానవుడి జీవితం రెండో కోణం ఏంటంటే ఎలాంటి అగాధంలో ఉన్నాడు? మొట్టమొదటిగా ఈ యొక్క ఊబి లాంటి బందీ గృహం లాంటి అగాధంలో బంధించబడి, ఆ అగాధం లాంటి బందీ గృహంలో ఉండిపోతూ వచ్చాడు. అలాంటి వాడిని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి నరవతారికి ఈ లోకానికి వచ్చి మానవుడి కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా ఆ బందీ గృహంలో బంధించబడిన మనం విడుదల పొంది ఇప్పుడు ఏమవుతున్నాం? నూతన యెరూషలేముకు వారసులుగా అయ్యాము. ఇది మొదటిది. ఇక రెండో అనుభవం ఏంటంటే ఎలాంటి అగాధం నుండి ఆయన మనల్ని కాపాడాడు, రక్షించాడంటే రెండోది ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి? అగాధ జలముల్లో దిగి ఉన్నాను. ఎక్కడ ఉన్నాడండి? అగాధమైన జలముల్లో.
ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే అగాధమైన జలములే ఎలాంటివి అయ్యి మనిషికి ఏం చేస్తాయి చెప్పండి? జలము ముంచి వేసాయి. కాబట్టి మనం కాదులేండి, క్షమించండి, మనం ముంచేసే కాదు, మనల్ని ముంచి వేసే అగాధములు ఎన్నో ఉన్నాయి. ఎన్నో మన మీదకి వచ్చినప్పుడు జలముల వలె ఇంకా ఒక మాట చెప్పండి, నీళ్ళని ఏమన్నా కొలతేయగలుగుతామా? ఇది 1, ఇది 2 నీరు, 3 నీరు, 4 నీరు కానీ కొలతేయగలుగుతామా? లేదు. ఎందుకు? చూడండి, వర్షం పడినప్పుడు నీటి బుడకలు కూడా చూస్తే ఇది 1, ఇది 2 అనే లోపల అది పైలపై కలిసిపోయింది నీళ్ళలో. అంటే ఏంటి? నీటిని 1, 2 అని కొలతేయలేం. కాబట్టి అగాధము లాంటివి, కొలత వెయ్యలేనన్ని జలముల వలె మనల్ని ముంచటానికి అగాధం వచ్చింది. బందీ గృహలాగా చేసుకుంటుంది అగాధము. ఇంకా జలముల వలె మనల్ని ముంచివేయటానికి వచ్చినటువంటి అగాధం ఇది. అసలు ఏది కూడా మనం కనిపెట్టలేం. ఇది 1వ నీరు, ఇది 2వ నీరు, ఇది 3వ నీరు అని కనిపెట్టగలుగుతామా? లేదు. అంటే మనం లెక్కించడానికి కూడా కనిపెట్టడానికి కూడా వీలు కానంత అగాధ జలం మనల్ని కమ్మివేసి ఉంది. అంత గొప్ప అగాధమైన జలం మనం లెక్కించడానికి కూడా ఇదేనా నాకు కీడు చేస్తుంది, ఈ నీరైనా అని అనుకునే లోపలే మనకు కనబడని రీతిలో మనకి నష్టం చేయడానికి వచ్చేటటువంటి అగాధ జలముల్లో నుండి ఆయన దీనుడిగా, రాజుగా, నీతిపరుడుగా, రక్షణ గలవాడికి లోకానికి వచ్చి గాడిద పిల్ల మీద దీనుడిగా మన దగ్గరకు వచ్చి, నీతిపరుడుగా మన దగ్గరకు వచ్చి, రక్షణ గలవాడిగా మన దగ్గరకు వచ్చి ఏం చేశాడు? మన కొరకే కలువరిశిల్లో ప్రాణం పెట్టి మనకు రక్షణ ఇచ్చి ఆ జలముల ద్వారా ముంచబడుతున్న అగాధమైన జలముల్లో నుండి మనల్ని పైకి లేవనెత్తి, ఇప్పుడు అగాధమైన జలముల్లో నుంచి పైకి లేవనెత్తాడంటే అర్థం చెప్పమంటారా? ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యులను పంపించేసాడు. మొదట మీరు పదండి, నేను వస్తా తర్వాత అని చెప్పని దోణి ఎక్కి పొమ్మని పంపించాడు. ఆయనకు దోణిలో ఏమైనా అవసరమా? కాబట్టి వాళ్ళు వెళ్తూ వస్తున్నారు. మధ్య మార్గంలో యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. శిష్యులు ఏమన్నారు చెప్పండి? ఏమంటున్నారు? నిద్రపోతం కాదండి, మీరు వాక్యం పూర్తిగా ఇంట్లో నిద్రపోతున్నదేమో ఆయన దోణిలో ఉన్న చోట. ఏదో ఒకటి కలిపేసేయడమే. వాక్యం కరెక్ట్గా తెలుసుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు నీళ్ల మీద, సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు ఏమన్నారు? భూతం అని భయపడుతున్నారు. అయ్యో భూతం అని. శిష్యులారా, బిడ్డలారా, నేనే, మీరు భయపడకూడండి. పేతురు అంటున్నాడు, ప్రభు నీవే అయితే నేను నీళ్ల మీద నడుస్తాను, నాకు అవకాశం ఇవ్వవా? ఎందుకేమను? నడువు పేతురు. కొంత దూరం నడవంగానే మునిగిపోయాడు. అగాధాలు ముంచేస్తున్నాయి, జలములు ముంచేస్తున్నప్పుడు పేతురు ఏమంటాడా? ప్రభా నన్ను కాపాడు. అప్పుడు ప్రభు తన చేతినిచ్చి లేవనెత్తాడు. విషయం ఏంటంటే, అగాధంలో మునిగిపోతున్న మనల్ని ఆయన ఎలా, అగాధమనే జనముల్లో మునిగిపోతున్న మనల్ని ఆయన ఎలాగైతే అగాధంలో నడుచుకుంటూ వచ్చాడు అగాధం మీద, అలా మనల్ని ఇప్పుడు ఆ నీటి మీద నడిపిస్తున్నాడు. అగాధమనే నీటి మీద మనల్ని ముంచే అగాధమనే నీటి మీద ఏం చేస్తున్నాడు? మనల్ని ముంచే అగాధమనే నీటి మీద వాటి నుండి పైకి లేవనైతే ఆ నీటి మీద మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు పేతురు పరిస్థితి ఏంది? పైకి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు పేతురు? నడుచుకుంటా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇది ఎంతో శ్రేష్టకరమైన ధన్యత. ఇలా మనం గమనించినట్లయితే అగాధం వలె జలములు మనల్ని కమ్మివేసినాయి. అగాధ జలములు మనల్ని ఏం చేసినాయి? కమ్మివేసినప్పుడు అగాధ జలముల్లో నుండి మనల్ని పైకి తీసి మనం కూడా అగాధ జలముల మీద మనం నడవాలని చెప్పని మన కొరకు ఆయన దీనుడిగా, నీతిపరుడుగా, రాజుగా గాడిద పిల్లనెక్కి మన దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి, ఆయన కలువరిశిల యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా దీనుడిగా, నీతిపరుడుగా, ఇంకా గొప్ప రక్షణ గల రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన చేసిన త్యాగం ఏమైంది? ఇప్పుడు మన జీవితాల్లో ఏమవుతూ వచ్చింది? ఆ భయంకరమైన స్థితి నుండి, అగాధ జలముల్లో ముంచేస్తున్న అగాధ జలముల్లో నుండి పైకి లేవనెత్తబడి ఇప్పుడు అగాధ జలముల మీదే నడుచుకుంటూ వెళ్ళే ధన్యత దేవుడు మనకిచ్చాడు. అగాధ జలములు మనల్ని కమ్మి వేస్తున్నాయి. అసలు ఆ జలములు ఎలా వస్తాయి చెప్పండి? ఇప్పుడు ఇక్కడ వాటర్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ వాటర్ ఎలా వచ్చింది? వర్షానికి కారణం ఎవరు? వర్షం రావడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? దేవుడు. మేఘం. ఇప్పుడు మనం ఎలా కొనుక్కోబడుతున్నాము? బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
16వ వచనంలో మనం చూసినట్లయితే ఆకాశ మండలం మీదకు మేఘముల మీద మనం కొనిపోబడతాం, కాగా సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. మనం ఏ అగాధంలో అయితే మనం ముంచేస్తున్నాయో వాటిల్లో నుంచి ప్రభు మనల్ని లేవనెత్తి మనల్ని ముంచి అగాధం నుండి లేవనెత్తి మేఘముల చేత మనల్ని కొనిపోయేటట్టు తీసుకువెళ్ళటం కొరకై ఆయన తన కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి, మన నిమిత్తమే ప్రాణం పెట్టడానికి దీనుడిగా, నీతిపరుడుగా, రక్షణ గల రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అలా చేయటం ద్వారా మన జీవితాలను అగాధంలో నుండి తప్పించబడి రాబోతున్న గొప్ప ఆపదలతో కూడిన అగాధంలో నుండి మనం తప్పించబడి మేఘాల మీద కొనిపోబడుతున్న వారికి మనం ప్రభు సిద్ధపరిచాడు. ఆ నూతన విషయంలో మన పేరు లిఖించినందుకే ప్రభుని మనం గణపరిచే వారికి ఉంటాం. ఇదన్నో మాట. 2 మూడో విషయాన్ని చూద్దామండి. మూడో మాటను చూసినట్లయితే దేవుని వాక్యాన్ని చూద్దాం. మూడో విషయం కీర్తనల గ్రంథం 71 అధ్యాయం 20 వచనం. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం 20 వచనం ఉందా? చదవండి అమ్మా. కీర్తనల గ్రంథం 71 అధ్యాయం 20 వచనం. కాదు అక్క. మీరు 21 చదివారు అక్క. 20 చెప్పింది. అంటే నా మాట కొద్దిగా అర్థం కాకపోవచ్చు, క్షమించండి. సరిగ్గా మీకు అర్థం కాని రీతిలో చెప్పినందుకు. కీర్తనల గ్రంథం 71 అధ్యాయం 20 వచనంలో అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలముల్లో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తదు. కాబట్టి ఆయన లేవనెత్తిన వాడుగా ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే భూమి యొక్క అగాధముల్లో నుండి. ఫస్ట్ మొట్టమొదటిగా ఎక్కడి నుంచి లేవనెత్తాడు ఆయన? అగాధమైన బందీగృహంలో నుండి. 2 అగాధమైన జలముల్లో నుండి. 3 అగాధమైన భూమి. అగాధమైన భూమి అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసు ప్రభు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత మరి అక్కడ భూకంపం కలిగినప్పుడు దేవాలయపు తెర 2 భాగాలుగా చిరిగినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది చెప్పండి? ఇవన్నీ జరిగినప్పుడు ఇంకోటి జరిగింది. ఏంటిది అది? అమ్మా పెద్దగా చెప్పండి. చెప్పాక కరెక్టే, పెద్దగా చెప్పు. ఏం జరుగుతూ వచ్చిందండి? సమాధులు తెరవబడినాయి. ఇంకేం జరుగుతూ వచ్చిందండి? చూడండి, నేను చదువుతా. 51వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. 51వ అధ్యాయం కదా, 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచును. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఎంత గొప్ప ధన్యత! అగాధములో కూరుకుపోయిన వారు, యేసు ప్రభు రాక మునుపు చనిపోయి అగాధములాగా ఉన్నటువంటి ప్రజలందరికీ, ఆ ప్రజలందరినీ యేసు ప్రభు ఏం చేశాడు? లేవనెత్తాడు ఆ సమాధుల్లో నుండి. ఎంత గొప్ప ధన్యత! కాబట్టి భూమి అగాధములో ఉన్న మనుషుల్ని, కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, మన జీవితాలు మనం గమనించినట్టయితే భూమి యొక్క అగాధములో ఉండ మనల్ని పైకి లేవనెత్తాడు. భూమి యొక్క అగాధంలో ఉండ మనల్ని పైకి లేవనెత్తాడు. ఎంత గొప్ప ధన్యత! ఎంత గొప్ప ధన్యత! ఒకప్పుడు మనం భూమి యొక్క అగాధం నుండిపోయాం, భయంకరమైన అగాధంలో కూరిపోయాం. అలాంటి భూమి యొక్క అగాధములో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తిన వాడు ఉన్నాడు. దానిని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, భూమి యొక్క అగాధంలో చిక్కుకుపోయిన నన్ను పైకి లేవనెత్తడం కొరకై దీనుడిగా, రాజుగా, నీతిపరుడుగా, గాడిద పిల్లనెక్కి నా యొద్దకు వచ్చి నా హృదయం అనే తలుపు తట్టావు. ఎందుకంటే అలా నువ్వు వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ప్రభా, దీనుడిగా, నీతిమంతుడిగా, రాజుగా, ప్రభా మరి దీనుడిగా నువ్వు ఈ లోకానికి వచ్చి ప్రభా ఎంత గొప్పవాడు, ఇంత గొప్ప ప్రభువుకు నువ్వు వచ్చి గాడిద పిల్లనెక్కి వచ్చి కలువరి శిలువలో నా కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు నన్ను భూమి యొక్క అగాధం నుండి తప్పించి ఇప్పుడు నూతన యెరూషలేములో నా పేరు లిఖించి నూతన యెరూషలేముకు వారసుడిగా చేసే ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 3. 4 విషయాన్ని చూద్దామండి. 4వ మాట దేవుని వాక్యాన్ని చూసినట్టయితే కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 26వ వచనం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 26వ వచనం.
కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 26వ వచనం. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. కాబట్టి ఇక్కడ 5 ఎన్నమాట అండి, 4వ మాట కదా. 4వ చూసినట్టే, ఆయన నీతిపరుడైన రాజుగా ఈ లోకమునకు వచ్చి గొప్ప అగాధం నుండి మనం రక్షించాడు. ఆయన ఎటువంటి అగాధం నుండి మనల్ని కాపాడాడు, రక్షించాడంటే ఇది 4వ కోణం చూస్తున్నాం. ఏంటి 4వ మాట ఏంటంటే, రండి దేవుని వాక్యాన్ని చూసినట్టు ఏమైనా రాయబడుతూ వచ్చిందండి. చూడండి, శ్రమ చేత అగాధమైన శ్రమల్లో ఉన్నప్పుడు, అగాధం లాంటి శ్రమలు మన మీద ఉన్నప్పుడు, మన ప్రాణం కరిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు, అగాధమైన శ్రమలు బట్టి మన ప్రాణం కరిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి దీనుడిగా, నీతిపరుడుగా, ఇంకా రక్షణ గలవాడుగా, రాజుగా ఈ లోకానికి గాడిద పిల్లని ఎక్కువచ్చి అగాధము లాంటి శ్రమలతో మన ప్రాణం నీరైపోతున్నప్పుడు, కరిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మన ప్రాణం తిరిగి మరలా ఉజ్జీవింపజేసి అగాధం లాంటి శ్రమతో కూడిన ఆ ప్రాణం నీరైపోతున్న పరిస్థితి నుండి మనల్ని కాపాడి మనల్ని జీవం కలిగిన వారిగా, మనలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఇచ్చి అగాధము లాంటి పరిస్థితుల్లో నుండి మనల్ని లేవనెత్తడం కొరకై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఎలాగంటే దీనుడిగా, నీతిపరుడుగా, ఇంకా రక్షణ గల ప్రభువుగా కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇంత గొప్ప ప్రభువుని మనం ఆరాధించాలి, ఎంత గొప్ప ప్రభువుని మనం గణపరచాలి. ప్రభువా, నువ్వెంత గొప్పవాడివి, దీనుడుగా, నీతిపరుడుగా, రక్షణ గలవాడువా, మా కొరకు ఈ లోకానికి గాడిద పిల్లని ఎక్కి తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాం. కారణం ప్రభువా, రాబోతున్న గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి, అగాధంలో నుండి వస్తున్నాయి. అగాధంలో నుండి వస్తున్న గొప్ప ఆపదల్లో నుంచి నన్ను తప్పించడానికి ప్రభువా, నేను ఇప్పుడు ఏ అగాధంలో ఉండనో దాని నుండి నన్ను విడిపించడం కొరకై ఈ లోకానికి నరవతారిగా వచ్చావు. దీనుడిగా, నీతిపరుడుగా, ఇంకా రక్షణ గల రాజుగా ఈ లోకానికి వచ్చావు. గాడిద పిల్లనెక్కి కలువరి శిలువలో ప్రాణం పెట్టి నా హృదయం అనే తలుపు తట్టి నా హృదయంలోకి వచ్చి నా జీవితాన్ని మార్చేవు ప్రభువా. నా జీవితంలోకి వచ్చేవు, నీకు వందనాలు ప్రభా అని ప్రభుని స్తుతించే వారికి ఉండాలి. ఇది 4వ మాట. శ్రమతో అగాధము, శ్రమ చేత ప్రాణం కరిగిపోయేటటువంటి కరిగించే అగాధంలో నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తుకొచ్చాడు. అర్థమవుతుందండి? శ్రమ చేత ప్రాణం కరిగించుతున్నటువంటి అగాధంలో నుండి ప్రాణం కరిగిపోతుందంట శ్రమలను బట్టి. అంటే అగాధంతో కూడిన శ్రమలు మనకు వచ్చేసినాయి. ఆ శ్రమల్లో మనం ఉండటం ద్వారా మన ప్రాణం కరిగిపోతున్న స్థితిలో యేసు ప్రభువు మన ప్రాణమును, కరిగిపోతున్న ప్రాణాన్ని ఏం చేశాడు? లేవనెత్తిన వాడు ఉన్నాడు. ఆయన మన ప్రాణమును లేవనెత్తి భయంకరమైన అగాధంలో నుండి మనకు శ్రమతో కూడిన శ్రమలను బట్టి కానీ శ్రమ ద్వారా వస్తున్న ప్రాణం కరిగిపోయే పరిస్థితి లాంటి అగాధమైన స్థితిలో నుండి ఆయన మనల్ని లేవనెత్తడం కొరకై దీనుడిగా, నీతిపరుడుగా, రక్షణ గల రాజుగా ఈ లోకానికి వచ్చి గాడిద పిల్లనెక్కి మన కొరకై మన దగ్గరికి వచ్చి ఆయన కలువరి శిలువలో చేసిన త్యాగం ద్వారా మన హృదయంలో ప్రతి పాపాన్ని కడిగిన వాడుగా ఉన్నాడు. దీన్ని బట్టి మనం ప్రభుని గణపరిచే వారికి ఉండాలి. ఇదన్నో మాట 4. 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాట, ఆయన నీతిపరుడైన రాజుకి ఈ లోకమునకు వచ్చి గొప్ప అగాధముల నుండి మనల్ని రక్షించాడు. ఆయన ఎటువంటి అగాధం నుండి మన ప్రాణం కాపాడేటు రక్షించాడంటే ఇది 5వ మాట. ఇదన్నో మాట 5వ మాట. నువ్వు బయటే ఉండమ్మా, లోపల రావద్దు. నువ్వు వీళ్ళందరూ నీకంటే చిన్నోళ్ళ, వీళ్ళకి అనుభవాలు లేవా? నువ్వేదో పెద్ద తల మెరిసిపోయిన దానిలాగా అక్కడ కూర్చొని కూరగాయలు కొత్త కూర్చున్నావు. నేను బాగా అనుభవం కలిగిందని అనుకున్నావు. నువ్వు అక్కడ కూర్చున్నావు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వాక్యం ఏంటంటే బయటే కూర్చున్నావు, మందిరంలోకి రావద్దు ఈరోజు. కాబట్టి 5వ మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 2వ వచనం. నువ్వేదో బాగా పని చేసేసి దానిలాగా, బాగా తల మెరిసిన దానిలాగా వచ్చి బయట కూర్చొని కూరగాయలకు వస్తున్నావు. అందరూ వాక్యం ఏంటంటే ఆమె బైబిల్ ఇచ్చిరా, పో కీర్తన బైబిల్ పాటల పుస్తకం ఆమెకి ఇచ్చిరా, బయట నుంచునేది. రావద్దు ఈరోజు నువ్వు. వీళ్ళందరూ పని లేకలో మందిరంలోకి వచ్చారు. వీళ్ళందరూ పెద్ద అనుభవం కలిగిన దానిలాగా, వయసు మెల్లిన దానిలాగా కూర్చుని కూరగాయలన్నీ కటింగ్ చేస్తా కూర్చున్నావు. కాబట్టి 5వ మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 2వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 5వదిగా దేవుని వాక్యాన్ని మనం చూసినట్టయితే 5వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి మాట అంటే
అగాధమైన దొంగ ఊబిలోని మనం దిగి ఉన్నాం. ఎక్కడ దిగి ఉన్నామండి? అగాధమైన దొంగ ఊబిలో. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టే, దేవుని లేఖన భాగాన్ని చూసినట్టే, ఆయన నీతిపరుడైన రాజుకి లోకానికి వచ్చి గొప్ప అగాధం నుండి మనం రక్షిస్తున్నాడు. ఆయన ఎటువంటి అగాధం నుండి మన ప్రాణం రక్షించాడు, మనల్ని కాపాడాడంటే 5వ కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఎటువంటి అగాధం అంటే అది మొట్టమొదటిగా ఎలాంటి అగాధం? అది బందీ గృహంగా చేసిన అగాధం. రెండవదిగా జలం. రెండవదిగా ఏంటి? అగాధమైన జలములు దాగి ఉన్న దాంట్లో నుంచి. మూడవదిగా భూమి యొక్క అగాధము నుండి. నాలుగవదిగా అగాధమైన శ్రమ చేత ప్రాణం కరిపోజేస్తున్నటువంటి అగాధం, దాంట్లో నుంచి లేవనెత్తాడు. 5వదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్న మాట, అగాధమైన దొంగ ఊబిలో నుండి లేవనెత్తాడు. దొంగ ఊబి అంటేనే కిందకి లాగేసిద్ది మనిషిని. ఇంక ఇది అగాధమైనదంట. అగాధమైన దొంగ ఊబి చాలా భయంకరమైన లోతైనది. మీరు ఊబిలు ఎప్పుడైనా చూసారా? ఊబి అంటే ఏంటో తెలుసా? మనకు ఊబి అంటే కూడా ఉరి అంటే ఎక్కువ బాగా తెలుసు, ఎందుకంటే అందరూ ఉరి వేసుకుంటారు కాబట్టి ఉరి ఎక్కువ తెలుసు. ఊబి ఎక్కువ తెలుసా? ఊబి అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా చూసారా? చూస్తే మనం ఏడెందుకుంటాం? అర్థమవుతుందండి. ఊబిలు కనబడవు, కానీ అవి ఎలా ఉంటాయి? మనం కాలు వేస్తే మన కాలు బయటికి రానివ్వు, అటే పోతాయి, ఇక్కడికి రావులేండి. నేను చెప్పేది కూడా అదే. అంటే ఊబి ఎలాంటిదంటే మనిషి ప్రాణాన్ని తీసుకునేంత వరకు కూడా దాంట్లోనే ఉంచుకునేది. ఆ మనిషి ప్రాణాన్ని తీసుకున్న తర్వాత బయటికి రిలీజ్ చేసేది. ఊబికి అదేం సంతోషం. మానవుని చంపేసిన తర్వాత మళ్ళీ బయటికి ఇచ్చేసింది. అదేం సంతోషం అది? అదే ఒక్కోసారి అంటే మనం సునకానందం అంటాం చూసారా? అదొక ఆనందం ఊబికి. మానవుడు ప్రాణాన్ని తీసేసుకుని బయటకు వదిలేసిన తర్వాత ప్రయోజనం ఏముంది? ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అగాధము లాంటి దొంగ ఊబిలో నుండి ఆయన మన పైకి లేపినట్టే. ఇది ఎలాంటి ఊబి అంటే దొంగ ఊబి అంట. ఎలాంటి ఊబి అండి ఇది? దొంగ ఊబి. కనపడదు, బయటికి కనపడదు, కానీ ఊబి. బయటికి నువ్వు చూస్తే మంచి నేల, మంచి నీరు, అంత మంచిగానే ఉండిద్ది. బట్ ఆడ అగాధం ఉంది, అది మనకు కనపడదు. అదే దొంగ ఊబి అండి. కనపడదు. సాతానుడు కూడా మనల్ని మోసం చేసేవాడుకుండి భయంకరమైన అగాధముతో కూడినటువంటి దొంగ ఊబిలో మనల్ని పట్టుకుని ఉన్న వాడుకుంటాడు, దించిన వాడుకుంటాడు. భయంకరమైన అగాధమైన ఊబిలో మనల్ని దించాడు. ఎవరు? సాతానుడు. ఆ సాతాను యొక్క క్రియల నుండి, సాతానుడు ఏదైతే మాయతో కూడిన తన మాటలతో మనల్ని భయంకరమైన అగాధంలో కూర్చాడో, అగాధంలో నుండి లేవనెత్తడానికి, ఆ దొంగ ఊబిలో నుండి, అగాధం లాంటి దొంగ ఊబిలో నుండి మనం లేవనెత్తడం కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి నరవతారికి వచ్చి దీనుడిగా, నీతిపరుడిగా, రక్షణ గలవాడిగా, గాడిద పిల్లనెక్కి ఆయన మన యొద్దకు వచ్చాడు, సిలువలో బలి అయిన గొర్రె పిల్లగా. అందుకే మనం పాట పాడతాం, సిలువలో బలి అయిన. ఆ తర్వాత ఇంకా పాడండి, తర్వాత చూద్దాం అంటారా? ఇప్పుడు వద్దులేండి, పాడతానికి టైం లేదు నాకు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే దీనుడుగా, ఆయన తగ్గించుకున్నవాడుగా, ఎంతో తగ్గింపుతనముతో ఒక రాజు, నేను మొదట్లో చెప్పి చూడండి, ఎవరైనా ఒక రాజు యుద్ధానికి వెళ్తాడంటే ఆ రాజు ఎలా వెళ్తాడు? గుర్రం కానీ రథాలు తీసుకెళ్తాడు. కానీ ఈ లోకంలోకి ఆయన పాపంతో యుద్ధం చేయడానికి ఎలా వచ్చాడు? గొర్రె పిల్ల స్వభావం ధరించుకుని గాడిద పిల్ల మీదకి ఎక్కువ వచ్చాడు. ఎవరైనా గాడిద మీద ఉండేవాడు యుద్ధం చేయగలుగుతాడా? గాడిద మీద ఉండేవాడు యుద్ధం చేయగలుగుతాడా? గుర్రం మీద ఉండేవాడు శత్రువులు ధరిమితే పారిపోవడానికి గుర్రం ఎక్కువ పారిపోతాడేమో, కానీ గాడిద మీద ఎక్కువ వచ్చినాడు, ఎలా యుద్ధం విజయాన్ని పొందుతాడు? అదే ప్రభు చిత్తం. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? ఏమన్నాడండి? నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? ఆయన గుర్రం మీద, మనుషులు గుర్రాల మీద, రథాల మీద యుద్ధాలు చేస్తారు. ఆయన దీనుడుగా గొర్రెపిల్ల స్వభావాన్ని ధరించుకుని ఇంక యుద్ధం చేసేటప్పుడు ఎలా చేస్తారు ప్రజలు చెప్పండి? కొదమ సింహం వలే, గర్జించు సింహం వలే శత్రు మీద పడతారు యుద్ధం చేయడానికి. కానీ ఆయన యుద్ధం చేయడానికి ఎలా వచ్చాడు? అందుకే ఆయనకి మానవుడికి చాలా వ్యత్యాసం ఉంది. మానవుడు యుద్ధం చేయడానికి వెళ్తే గర్జించు సింహం వలే, ఇంకా భయంకరమైనటువంటి కొదమ సింహం వలే కోపంతో యుద్ధం చేస్తాడు, వెళ్ళి శత్రువుని కూలదోర్చడానికి. ఈయన ఎలాంటి వాడంటే కోపం లేదు, ఏం లేదు, గర్జించు సింహం స్వభావమే కాదు. మరి ఎలా వచ్చాడు?
గొర్రెపిల్ల స్వభావంతో వచ్చాడు. దీనుడిగా, నీతిపరుడుగా, రక్షణ గలవాడికి లోకానికి వచ్చి గాడిద పిల్లని ఎక్కువ వచ్చి యుద్ధాన్ని జయించాడు. మరి మానవులు గుర్రాలు రథాల మీద వెళ్ళి యుద్ధాలు జయించే యుద్ధం గొప్పదా? గాడిద మీద వచ్చి దీనుడిగా, నీతిపరుడుగా, రక్షణ గలవాడిగా వచ్చి సమస్త మానవాళి పాపాల మీద విజయాన్ని పొందిన ఈ విజయం గొప్పదా? ఈ యుద్ధం గొప్పదా? ఏ యుద్ధం గొప్పది? ఇదే గొప్పదే. గాడిద పిల్ల మీద వచ్చి యుద్ధాన్ని విజయాన్ని ధరించిన వాడే, విజయాన్ని కలిగిన వాడే గొప్ప విజయం. యుద్ధాల మీద రథాల మీద వెళ్ళి విజయం చేసేవాడు విజయం కంటే కూడా గాడిద పిల్ల మీద వచ్చి యుద్ధం చేసి సర్వలోక మానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై కలువరి శిలువలో బలిగా ఆ యుద్ధంలో విజయాన్ని పొంది శత్రు యొక్క పునాదును కదిలించిన వాడు ఉన్నాడు. ఎంత గొప్ప ప్రభువుని మనం ఆరాధించకపోతే ఇంకెలా చెప్పండి? కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే, ఎలాగొచ్చాడంటే ఆయన నీతిపరుడుగా, రక్షణ గలవాడిగా, దీనుడిగా, రాజుగా, గాడిద పిల్లనెక్కువ వచ్చాడు. గాడిద పిల్లని ఎక్కువ మన ఎగ్గుకు వచ్చాడు, మన హృదయం దగ్గరకు వచ్చాడు. కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆయన మన హృదయం దగ్గరకు వచ్చి హృదయం అనే తలుపు తడుతుందరా మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఇవ్వటం ద్వారా ఆయన జీవాన్ని మనం పొందుకున్నాం. ఆయన జీవం మనం కలిగి ఉండటం ద్వారా రాబోతున్న గొప్ప ఆపదల్లో నుండి, భయంకరమైన అగాధంలో నుండి మనం తప్పించబడుతున్నాం. ఆ అగాధం ఏంటంటే మొట్టమొదటిగా ఇప్పుడు తప్పించబడ్డాం. భయంకరమైన అగాధాలు ఏంటనే మనం తప్పించబడ్డాం. దాని గురించి మీకు టేబుల్ వర్తమానంలో చెబుతాను, అందుకే ఫ్లెక్సీ కూడా వేయించుకొచ్చింది వాళ్ళు. కాబట్టి మనం తప్పించబడిన అగాధములు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి తప్పించబడ్డాం? భయంకరమైన అగాధం లాంటి బందీ గృహం నుంచి తప్పించబడ్డాం. 2 అగాధమైన జలముల్లో నుండి తప్పించబడ్డాం. 3 భూమి యొక్క అగాధముల్లో నుండి తప్పించబడ్డాం. 4 అగాధమైన శ్రమ చేత ప్రాణం కరగజేసేటటువంటి అగాధంలో నుండి తప్పించబడ్డాం. 5వదిగా అగాధమైన దొంగ ఊబిలో నుండి మనల్ని మనల్ని పట్టుకుని ఎక్కడ లాగేద్దాం మనల్ని ఎక్కడ నరకంలో పడేయాలని చెప్పని, ఎక్కడ మనం నరకాన్ని తీసుకెళ్ళాలని దొంగ ఊబిలు తవ్వినటువంటిది సాతాను. ఆ దొంగ ఊబిల్లో నుండి మనం పడిపోయిన వారికి ఉన్నప్పుడు ఆ ఊబిలో నుంచి ఆయన దీనుడిగా, నీతిపరుడిగా, రక్షణ గలవాడికి వచ్చి మనల్ని లేవనెత్తి ఆయన జీవాన్ని మనకిచ్చి గొప్ప అగాధం నుండి కాపాడి నూతన విషయంలో మన పేరు లిఖించాడు జీవం కలిగిన వారుగా. ఇందుని బట్టి ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నోమాట? 5. 6వ విషయాన్ని చూద్దారండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఎక్కడుండిద్దండి మీకా? బైబిల్లో ఉండిద్దా? బైబిల్లోనే లేండి ఉండేది. అది మన వాళ్ళకి యోనా అంటే కూడా ఇంకా తెలియదా, ఎదుగుతున్నారు ఇప్పుడు ఏడందో. ఆ పెద్ద పుస్తకం కూడా చెప్పాలన్నా మనం మలాకీకి ముందర 2-3 అధ్యాయాలు గ్రంథాలు చూడండి అమ్మ, తెలిసిద్ది. దానియేలు తర్వాత చూడండి హోషేయ, ఇంకా దానియేలు ఎక్కడ ఉంది అక్కడ దాకా కూడా వెళ్ళలేరు వీళ్ళు. కాబట్టి మనకి యోనా గ్రంథం అంటే కూడా కష్టం. కాబట్టి మీకా గ్రంథము 7వ అధ్యాయం 19 వచ్చిన చదువన్నా. చాలండి. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, వారి పాపములను అగాధ సముద్రంలో పడవేదు. అంటే పాపాలు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి? పాపాలు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి? వాక్యం చదివారు కదా, ఇంకా చదవ నెంబర్లు తెలియనట్టు చెబుతూ ఉండండి అక్క. 767. నేను అది చెప్పడం మర్చిపోయినట్టుండ. ఇప్పుడు చెప్పండి, పాపాలు ఎక్కడ ఉండయి అక్క? ఇక్కడ వాక్యపు వెలుగులో పాపాలు ఎక్కడ ఉండయి? సరిగ్గా చదవండి, ఒకసారి చదువయ్యా మళ్ళీ. ఏం పెళ్లి కుమార్తెలాగా చదువుతున్నా, సిగ్గుపడుతున్నట్టు పెద్దగా చదువు గట్టిగా. అది ఇప్పుడు పాపాలు ఎక్కడుండి అండి? సముద్రపు అగాధంలో పాపాలు ఉన్నాయి. ఇప్పుడు పాపములు చేసిన వాడు ఏడుండట్టు? సముద్రంలో కాదు, సముద్రపు అగాధంలో ఉండట్టు. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు యోనా గ్రంథంలో చూద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం, దానికి ముంగటే ఉంటుందమ్మా 763, 762. యోనా ఎక్కడున్నాడు అని అంటే ఒక మాటలో చూద్దాం యోనా గురించి. 2వ అధ్యాయం మత్స్యం కడుపులోనే చదవండి, మాకు అవి అర్థమయ్యేటట్టు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. చదవండి.
ఉమ్, 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 ఉమ్. కురులను కరులను నన్ను కప్పి ఉన్న చాలన. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం, ఇప్పుడు యోన ఎక్కడున్నాడు? అగాధమైన సముద్రంలో ఉన్నాడు. ఎందుకు అగాధమైన సముద్రంలో ఉన్నాడు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అగాధమైన సముద్రంలో ఎందుకు ఉన్నాడు అంటే మొదటి అధ్యాయం చదవాలి. మొదటి అధ్యాయం ఏముంది అని అంటే, నేను చదువుతా చూడండి. యెహోవాకు అమితి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను, నినేవే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నువ్వు లేచి నినేవే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షు పట్టణమునకు పారిపోవాలని యోన యొప్పేకు పోయి తర్షునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షునకు పోవుటకు ఓడెక్కాను. ఆయన ఎక్కడికి వెళ్ళాలి? నినేవే పట్టణానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? బైబిల్ ఏముంది? ఆజ్ఞాతిక్రమమే. ఇప్పుడు యోనాకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంది? నినేవే పట్టణానికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు, దానికి దుర్గతి కలుగుతుంది, దాని పతనం అయిపోతుంది, మీరు వెళ్ళి ప్రకటించమని చెప్పాడు. ఇప్పుడు నినేవే పట్టణానికి వెళ్ళాల్సినటువంటి యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకి వెళ్తున్నాడు. ఇప్పుడు తర్షీషుకి వెళ్తుంటే ఏం జరుగుతుంది? దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినట్టుగా. ఇప్పుడు పాపంలో ఉండేవాడు ఎక్కడ ఉన్నాడు? 2వ అధ్యాయం మనం చూస్తే భూమి యొక్క అగాధ జలముల్లో నేను ఉన్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంకంటాడు నేను పైకి రాలేని స్థితిలో ఉన్నాను. ఇక చూడండి 2వ అధ్యాయం మొత్తం మనం చూస్తే, భూమి యొక్క అగాధ సముద్రంలో పడివేసి ఉన్నావు, ప్రవాహం నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగంలో నీ కరులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నేను వెలివేయబడినాను, నీ పరిశుద్ధాలంతో మరలా చూసుకుంటున్నాను, నా ప్రాణం అంతా అంటే అసలు బతుకుతాడన్న ఆలోచన కూడా లేదు. ఎంత గొప్ప ప్రమాదంలో ఉన్నాడు. భూమి యొక్క సముద్రం యొక్క అగాధంలో. కారణం పాపం. మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవుడు సముద్రపు యొక్క అగాధంలో కూరిపోయినప్పుడు యోనాని ఎలాగైతే తిమింగలం గర్భంలో నుండి బయటికి తీసుకొచ్చాడో అలా మానవుణ్ణి, భయంకరమైన పాపం అనే అగాధంలో కూరిపోయిన మానవుణ్ణి లేవనెత్తాడు. అక్కడ యోనా తిమింగలం గర్భంలో నుండి బయటికి నెట్టివేయబడతాం సాదృశ్యం ఏంటంటే, మనుషుడు అలాంటి పాపంలో ఉన్నాడు. దేవుని ఆజ్ఞని మీరి, దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మానవుడు అలాంటి భయంకరమైన పాపంలో ఉన్నాడు. ఆ పాపంలో నుండి యేసు ప్రభువారు ఆ యొక్క మత్సం ఎలాగైతే యోనాని బయటకు కక్కివేసిందో అలా యేసు ప్రభువారు పాపంలో నుండి మనల్ని బయటికి తీసుకురావడం కొరకాయి, గొప్ప అగాధం నుండి బయటికి తీసుకురావడం కొరకాయి దీనుడుగా, నీతిపరుడుగా, రాజుగా, రక్షణ గలవాడుగా తగ్గించుకుని లోకానికి వచ్చి కలవరిశిలో ప్రాణం పెట్టి మన యుద్ధకు వచ్చి హృదయమైన తలుపు తడుతున్నాడు. నేను నీతిపరుడైన రాజుని, రక్షణ గల రాజుని, దీనుడైన రాజుని, తగ్గించుకున్న రాజుని, రాజుకి లోకానికి వచ్చిన వాడిని ఇదిగో అని చెప్పిన హృదయం తలుపు దగ్గర నీ పాపాల కొరకు నేను చనిపోయిన తలుపు తట్టినప్పుడు, తలుపు తెరిచినప్పుడు పాపం అనే అగాధంలో ఉన్న మన పాపం నుండి బయటికి లేవనెత్తాడు. పాపం చేసిన వారు అగాధంలోకి వెళ్తున్నారు, కానీ అగాధం అనే పాపంలో ఉండేవారిని ఆయనే బయటికి లేవనెత్తుకొచ్చి గొప్ప రాబోతున్న ఆపదలు, భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపదల్లో నుండి మనల్ని తప్పించాడు. నేను ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగాలని ఆలోచన. నినేవే పట్టణమునకు ఎవరిని పంపాడు? మొదట యోనాను పంపాడు. రెండోదిగా దాని గురించి దైవోక్తి ఎక్కడ చెప్పబడింది చెప్పండి? దైవోక్తి ఎక్కడ చెప్పబడింది? నినేవే పట్టణం గురించి ఇంకొక గ్రంథంలో లిఖించబడి ఉంది. ఎక్కడది? ఎక్కడ చెప్పండి? ఒక చిన్న గ్రంథం అది, 2-3 అధ్యాయాలు ఉండొచ్చు. ఎతకవాకండి, మీకు దొరకదు. ఎందుకు? మీకు తెలియదు కాబట్టి అదంతా చదవటానికి. అక్క నేను చెబుతా చూడు, నహూము గ్రంథం. అర్థమైందండి? మీరు ఎంత ఎదిగినా మీకు తెలియదు, ఎందుకంటే మీరు బైబిల్ చదివితేనే కదా ఇంటికాడ దాని గురించి వివరం తెలుసుకోవడానికి. ఆదివారం సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఉపాస ప్రార్థన తప్పక ఇంకా బైబిల్ ఇప్పుడు తెస్తాను చెప్పండి? ఎంత నమ్మకస్తున్నామా? సరే అవన్నీ ఇప్పుడు వదిలే. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సముద్రం యొక్క అగాధ జలముల్లో పాపములు చేసిన వారు పడవేయబడుతున్నారు. ఆ పాపంలో ఉండేవారు కూడా అలాంటి సముద్రం యొక్క అగాధంలో ఉన్న స్థితిలో నుండి, భయంకరమైన అగాధంలో నుండి యేసు ప్రభువారు వచ్చి పైకి లేవనెత్తాడు మనల్ని. ఆ అగాధం నుండి మనం తప్పించబట్టం ద్వారా ఇప్పుడు గొప్ప ధన్యతలకు మనం వచ్చినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 6. 7వ విషయాన్ని చూద్దామంటే, 7వ మాటను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 15వ వచనం.
కీర్తనల గ్రంథం 69:15 అది ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? ఏంటి మాట ఏంటంటే 7వదిగా ఆయన నీతిపరుడైన రాజుకి ఈ లోకంలోకి వచ్చి గొప్ప అగాధం నుండి మనల్ని రక్షించాడు. మొట్టమొదటిగా ఆయన ఎటువంటి అగాధముల నుండి మనల్ని రక్షించాడు, కాపాడాడంటే మొదటిగా అగాధమైన బందీగృహంలో నుండి, 2 అగాధ జలముల్లో నుండి, 3 భూమి యొక్క అగాధంలో నుండి లేవనెత్తాడు, 4 శ్రమ చేత ప్రాణం కరిగించిన అగాధం నుండి, 5 దొంగ ఊబిలో నుండి, అగాధమైన దొంగ ఊబిలో నుండి, 6 సముద్రపు అగాధములో నుండి మన పాపాలను బట్టి ఉండేప్పుడు మనం లేవనెత్తాడు. ఇది 6. 7వ రకమైన అగాధం నుంచి చూసినట్టయితే రండి, ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి? కీర్తన గ్రంథం 69:15 నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మింగనీయకము, గుంట నన్ను మింగనీయకము. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే 6వదిగా అగాధ సముద్రము. ఏంటండి? అగాధ సముద్రం అంటే ఒక మాట చెప్పాలంటే మనల్ని మృంగివేసే అగాధమైన సముద్రం. ఏంటండి? ఇక్కడ ఏమంటాడు? నీటి వరద నన్ను ముంచనీయకము, అగాధ సముద్రం నన్ను మృంగనీయకము. అంటే మానవుని మృంగివేసే అగాధ సముద్రం. ఎలాంటిదండి ఇది? మానవుని మింగివేసే అగాధ సముద్రం. ఇప్పుడు మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి కొంత దూరం లోపలికి నీళ్ళలోకి వెళ్ళి అలలు వచ్చే కాడ నుంచుని నువ్వేం చేసుకుంటావు చేసుకుని నేను ఎట్టాగుంటాను అన్నావు అనుకో, అదేం చేయాలో చేసేది చక్కగా. ఏం చేసిద్ది? వచ్చేటప్పుడే పాట పాడుకుంటూ వచ్చింది మన దగ్గరికి. వచ్చేటప్పుడు ఏం చేసేది? పాట పాడుకుంటూ వచ్చింది. పరవాసిని అని పాడిద్ది. పద నాలోకి వచ్చేసి పాట పాడే కదా అని చక్కగా తీసుకెళ్ళేది. అలలు వస్తున్నప్పుడు ఏం చేస్తాము? ఎక్కువ దూరం వెళ్తామా? మేము సంవత్సరం అవుతున్నట్టు ఉంది, దరిదాపు సంవత్సరం కుడియాడం గట్ట నేను శాలేం అరుణ్ వెళ్తూ వచ్చాం. మా ఊరికి సమీపంలో ఇప్పుడు నర్సాపూర్కి చుట్టూ ఇట్లా ఎలాగైతే ఫారెస్ట్ ఉందో మా ఊరికి చుట్టూ అట్లా సముద్రం ఉంటుంది దగ్గరలో. చుట్టూ అంటే మరియు మా ఊరుగా ఒక 20 కిలోమీటర్లు అట్ట 15-20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అట్ట దగ్గరలో ఒకటి హార్బర్ కూడా ఉంది మా దగ్గర. శ్రీలంకకు కానీ లేదంటే ఇంకా ఆ దేశాలకి ఎక్స్పోర్టింగ్ వెళ్తూ ఉంటాయి అక్కడ నుంచి, మా దగ్గర నుంచి. ఫ్రాన్స్ రొయ్యలు కానీ తర్వాత చేపలు కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోర్టింగ్ ఉంది అక్కడ. శాలేమూలో తీసుకెళ్ళి చూపించా. అయితే ఇట్లా చుట్టుపక్కల వెళ్తూ ఉండేది. మా దగ్గర ఒకటి దాన్ని ఏమంటారు, బాపట్ల బీచ్ ఒకటి ఉంది. అక్కడ బీచ్లోనే మన మందిరం ఉంది. ఇప్పుడు మనం అడవిలో ఎట్లా మందిరం ఉందో బీచ్ ఉండిద్ది, రోడ్డు ఉండిద్ది, రోడ్డు ఎండ్లోనే ఇక బీచ్. అంటే సముద్రపు యొక్క ఏమంటారు ఇసుక అదంతా ఉండిద్ది. రోడ్డు వేస్తారు కదా, ఆ రోడ్డు చివరిలోనే బీచ్లో మన మందిరం ఉంది. హెబ్రోన్ ప్రార్థన మందిరం అనేది ఉండిద్ది. మంది అది హెబ్రోన్ సావాసం బీచ్లో. అది ఒక బీచ్. దాని నుండి కొద్దిగా ముంగడికి వస్తే నిజాంపట్నం అనేది ఉంది, అది ఒక హార్బర్. దాని నుండి ముందరకు వస్తే అడవుల దీవ్ అని ఒక బీచ్ ఉంది. దాని నుండి ముందరకు వస్తే హంసల దీవ్ అని ఒకటి ఉంది. ఇప్పుడు అందరూ కూడా హంసల దీవ్కి వచ్చేస్తున్నారు సినిమాలు అవన్నీ షూటింగ్లు చేయడానికి. మన మధ్య కొంతమంది సినిమా యాక్టర్లు కూడా వచ్చారు మా దగ్గర అప్పుడు నేను ఉన్నప్పుడు. ఇక అట్ట చూసుకుంటే హంసల దీవ్ తర్వాత బందర్ బీచ్, ఇవన్నీ మాకు చుట్టూ పక్కనే ఉంటాయి. చుట్టం చూపుకి వెళ్ళి రావచ్చు. మీకులాగా వెళ్ళి పాపం దూరం ఎన్నో 2-3 రోజులు అవసరం లేదు, కానీ చుట్టం చూపుకి వెళ్ళి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ పలకరించవచ్చు. మనం బాయ్ అంటే బాయ్, హాయ్ అంటే పలకరించి రావాలి తప్పక ఎట్ట ఉండావు అని చెప్పి దాంట్లో కూర్చున్నాం అనుకో, నేను ఎట్ట ఉండాను చూపిస్తానని దాంట్లోకి లాక్కునేది, దరిద్రం పోయేది. కానీ చాలా విషయాలు. ఎందుకంటే సముద్రం ఎలాంటిదంటే మనం చూస్తే బాగుండేది. మనం ఏదన్నా కుంటి పని చేస్తే తుంట్ర పని చేస్తే అదేం చేయాలో అది చేసిద్ది. అయితే ప్రియులారా, భయంకరమైనది మానవుని మింగివేసే అగాధమైన సముద్రం. మానవుని మింగివేసే అగాధమైన సముద్రంలో నుండి యేసు ప్రభువారు మనల్ని లేవనెత్తిన వాడుకున్నాడు. అంత భయంకరమైన అగాధం లాంటి సముద్రం నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని లేవనెత్తినందుకై ప్రభుని మనం ఆరాధించాలి, ప్రభుని మనం గణపరచాలి. ప్రభువా, ఎంత గొప్ప అగాధం నుంచి నన్ను లేవనెత్తావు. అలా లేవనెత్తడం కొరకై నువ్వు నీతిపరుడైన రాజు, నీతిపరుడుగా, ఇంకా రక్షణ గలవాడిగా, దీనుడైన వాడిగా, రాజుగా, గాడిద పిల్లను ఎక్కి నా ఎద్దకు వచ్చి నా కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టిన సిలువు కార్యం నా హృదయంలో జరిగించి ప్రభా గొప్ప అగాధం నుండి నన్ను తప్పిస్తున్నావు. భూమి మీదకి రాబోతున్న గొప్ప అగాధములో నుండి నన్ను లేవనెత్తున్నావు. అగాధంలో మొదటిది, నన్ను లేవనెత్తిన అగాధాల్లో మొదటిది బంధించబడిన అగాధం నుంచి నన్ను లేవనెత్తావు, బందీ గృహంగా అంటే అగాధంలో నుంచి. రెండోదిగా అగాధ జలములో నుంచి నన్ను లేవనెత్తావు. 3 భూమి యొక్క అగాధములో నుండి నన్ను లేవనెత్తావు. 4
శ్రమ చేత ప్రాణం కరిగిపోజేసే అగాధం నుంచి లేవనెత్తాడు. 5, అగాధమైన దొంగ ఊబిలో నుండి లేవనెత్తాడు. 6, సముద్రపు యొక్క అగాధంలో నుండి లేవనెత్తాడు. 7, మనల్ని మృంగివేసే అగాధమైన సముద్రంలో నుండి మన ప్రాణం తీసుకోవడానికి, మన ప్రాణమును పొందుకోవడానికి, మన ప్రాణాన్ని లాగి వేసుకోవడానికి, మనం ఎప్పుడు చనిపోతామా అని మనల్ని మృంగటానికి ఎదురు చూసే ఆ యొక్క అగాధమైన సముద్రంలో నుండి దేవుడు మన ప్రాణాన్ని లేవనెత్తి ఏం చేశాడు? ఈ గొప్ప అగాధంలో నుండి లేవనెత్తి మన జీవితాన్ని ఆయన కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా కడిగి ఈ గొప్ప అగాధం నుంచి లేవనెత్తి ఇప్పుడు నూతన యెరూషలేములో మన పేరు. నూతన యెరూషలేము అంటే ఓ రోజు ప్రభు వస్తే ఎత్తబడే సంఘంగా మనం చేసి, సంఘంగా ఎత్తబడిన తర్వాత నూతనమైన పరిశుద్ధమైన పట్టణంలో నూతన యెరూషలేములో జీవము కలిగిన వారిగా మన పేర్లు లిఖించినందుకై ప్రభువుని మనం ఆరాధించేవారు ఉండాలి. ఆయన దీనుడిగా, నీతిపరుడిగా, రక్షణ గల వాడికి వచ్చి మన కొరకే కలువరి శిలువలో త్యాగం చేసి ఇటు గొప్ప 700 అనుభవం గల అగాధంలో నుంచి మనం లేవనెత్తి మన జీవితాన్ని పరిశుద్ధపరిచి మనలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని మనకిచ్చి ఇప్పుడు నూతన యెరూషలేములో జీవం కలిగిన వారిగా మన పేరు లిఖించి ఆ జీవం కలిగిన నూతన యెరూషలేములోకి మనల్ని సజీవులుగా ప్రవేశింపజేస్తున్నందుకై ప్రభువుని మనం ఆరాధించేవారుగా, అంత గొప్ప ధన్యతలకు మనకి ఇవ్వడం కొరకే ప్రభు చేసిన శిలువ కార్యాన్ని బట్టి దీనుడై, రిక్తుడిగా, ఇంకా గాడిద పిల్లలకి నీతిపరుడుగా, రక్షణ గలవాడుగా, దీనుడిగా, గాడిద పిల్లలకి రాజుగా మన మధ్యలోకి వచ్చి ఆయన కలువరి శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఒక విషయం మరలా చెబుతున్నా చూడండి. ఆరంభంలో చెప్పా, ఈరోజు ఏ ఆదివారం? ఇది మట్టలు తేలేదుగా, సరే ఇది మట్ల ఆదివారం అంటారు. సరే ఈ మట్ల ఆదివారం చూస్తే మట్ల ఆదివారం రోజు ప్రభుకి ఏం చేశారు ప్రజలు చెప్పండి? ప్రభుకి ఏం చేశారు? మనం అంతా గొర్రెలు లాంటి వాళ్ళమే. ఒకళ్ళు ఒకటి చేస్తే ఇంకోటి కూడా అదే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఏం చెబుతే అక్క ఏం చేశారు అని అంటే, ఫస్ట్ తమ వస్త్రాలను పరిచారు, తర్వాత ఖర్జూరపు మట్టలు వేశారు, తర్వాత ఆయన్ని ఆ యొక్క గాడిద పిల్ల ఎక్కువ వస్తుంటే ప్రభువు పేరట వచ్చినవాడు స్తుతించబడను కాకని కనపరిచారు. ఈ ఆరాధించిన ప్రజలు ఏం చేశారు? ఆయన సిలువ వేస్తుంటే దిష్టి బొమ్మల్లాగా ఇట్లా చూస్తున్నారు. ఒక్కడైనా వెళ్ళి ఈయన ఏ తప్పు చేశాడు అని అడిగినోడు ఉన్నాడా? ఇప్పుడు ఆదివారం రోజు ఆయన గనపరిచారు, శుక్రవారానికి వచ్చి ఏం చేశారు? వీడు మాకొద్ది వీడిని సిలువేయండి అంటున్నారు. ఈ లోపు ఆయన చేసిన పాపం ఏంటి? ఈ 5 రోజులు ఆయన చేసిన పాపం ఏంటి? వచ్చినప్పుడు ఏమన్నారు? ప్రభు పేట వచ్చినవాడు స్తుతించబడును కాకని వస్త్రాలు పరిచి ఖర్జూరపు మట్టలు వేసి దీనుడు, నీతిపరుడు, రక్షణ గలవాడుగా వస్తున్నాడని గనపరిచారు. 5 రోజులు పటాపంచలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారు? వీడు మాకొద్దు, వీడిని సిలువేయండి. నీది నోరే కదా, ఇంకోటి కాదు కదా. ఆ నోరుతోనే ప్రభు పేట వచ్చినవాడు స్తుతించబడును కాకన్నావు. అదే నోరుతో ఇప్పుడు ఏమంటున్నావు? వీడు మాకొద్దు, వీడు నాకొద్దు. వాళ్ళే ఆదివారం ప్రభు పేట వస్తున్నవాడు స్తుతించబడను కాకని గనపరిచారు. శుక్రవారానికి వచ్చేదలికి ఈయన మాకు అవసరం లేదు, కష్టుడైపోయాడు. కష్టమైన వాడు అయిపోయాడు. ఇప్పుడు ఒకప్పుడు ఆయన్నే గనపరిచారు, ఆయన్నే మహింపరిచారు. ఆయన కావాలి, ఆయన స్వస్థతలు, ఆయన అద్భుతాలు, ఆయన గొప్ప కార్యాలు, ఆయన సూచక కార్యాలు కావాలని గనపరిచిన వారే ఆదివారం రోజు గనపరిచిన వారు శుక్రవారానికి వచ్చి ఈయన మాకు వద్దన్నారు. ఎంత మార్పు! అంటే మనుషులు ఇట్లా మారిపోయే వాళ్ళు ఉంటారా? సడన్గా మారిపోయే మనుషులు ఉంటారా? ఉంటారు. వాళ్ళ గురించే పెద్దలు, మన పితరులు ఒక మాట అన్నారు, 2 నాలుకలు కలిగిన వారు. స్తుతించింది ఆ నాలుకే, సిలువేయమంది కూడా అదే నాలుక. నేనంటా వారిలో ఒక్కరన్నా, ఇప్పుడు ప్రభువుని స్తుతించిన వారు అందరూ ఉంటారు కదా, చాలామంది ఉంటారు కదా. వస్త్రాలు పరిచిన వారు, ఖర్జూరపు మట్టలు వేసిన వారు, కానీ ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నప్పుడు స్తుతించిన వారు ఎంతోమంది ఉన్నారు కదా. సరే, ఆయన కొడుతున్నప్పుడైనా ఒక్కడికైనా జాలి కలగలేదా? అసలు ఒక్కడికైనా అయ్యో లేత శరీరము, చిన్నపిల్లల లాంటి శరీరం కలిగిన వాడు, ఆయన ఏ తప్పు చేశాడు, ఆయన ఏ పొరపాటు చేశాడు, ఆయన ఏం పాపం చేశాడు, ఇంత గొప్ప శిక్ష ఆయనకు అనిపిస్తున్నారని ఒక్కడికి కూడా కనికరం కలగలేదా? ఒక్కడు కూడా జాలి పడలేదు, ఒక్కడు కూడా కనికరం లేదు, ఒక్కడు కూడా ప్రేమ కలిగిన వాడు, కనీసం ఆయన అయ్యో ఎట్లా అయిపోతాడని కనికరం చూపించిన వాడు లేడు. ఏం పాపం చేశాడు ఆయన? ఏం చేశాడు? పాపం చేసింది ఏంటి? ఏం పాపం చేశాడని ఆయన మీద అంత కఠినంగా ఉండారు ప్రజలు. ఏం పాపం చేశాడు ఆయన? మన పాపాల కొరకు చనిపోవటం ఆయన చేసిన తప్ప, మన పాపాలను తీసివేయటం ఆయన చేసిన తప్ప,
మనం ఉండ బలహీనతల్లో స్వస్థపరచడం ఆయన చేసిన తప్ప, లెగవలేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని పైకి లేవనెత్తడం ఆయన చేసిన తప్ప. ఏంటి ఆయన చేసిన తప్పు? ఏ నోరైతే ఆయన స్తుతించిందో ఆ నోరే వాడిని సిలువేయండి, వాడు మాకొద్దు. పిలాతు అన్నాడు, మీరు ఎవరిని వద్దంటున్నారు తెలుసా? ఎవరిని వద్దంటున్నారు తెలుసా? క్రీస్తు అనబడిన రాజును మీరు వద్దంటున్నారు. పర్లా, ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండను గాక అంటున్నారు. ఒకప్పుడు స్తుతించింది ఆ నోరే కదా, ఆ పెదవుల ద్వారా, ఆ నోటి ద్వారానేగా ప్రభుపేట వస్తున్నవాడు స్తుతించబడం కాక గణపరిచావు. ఇప్పుడు ఆయన చూసేదానికి ఏమంటున్నారు? సిలువ వేయండి, వాడు మాకొద్దు, వాడిని చంపేయండి, ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండను కాక అన్నారు. దేవుడు నిజంగా దేవుని కుమారుని చంపిన వారు, సిలువ వేయండి అన్న వారి పాపాలు దేవుడు వారి నెత్తి మీద తెత్తే భయంకరమైన చావు. నాకు తెలిసిన ఒక సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. భగత్ సింగ్ గారు పడక దినాల్లో ఉన్నప్పుడు, ఎవరో చెప్తే విన్నాను, పడకల్లో ఉన్నప్పుడు కొంతమంది ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టారంట. ఏం చేశారండి? మానసికంగా. ఎందుకంటే చెప్పకూడదులేండి నోటితో కూడా, అంత మానసికంగా కొంతమంది ఆయన పడకలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారంట. ఆయన ఎన్ని సంవత్సరాలు భగత్ సింగ్ గారు పడకలో ఉంటారు చెప్పండి? తెలుసా? భగత్ సింగ్ గారు సావాసంలో ఉంటారు కదా, ఎన్ని సంవత్సరాలు? మర్చిపోయాం కదా, అని మనకు తెలిస్తేనే కదా. 80s పడకకి వెళ్ళాడు, 2000 సంవత్సరంలో ప్రభు మహిమలో పిలువబడ్డాడు. 20 సంవత్సరాల దాకా ఆయన పడకల్లోనే ఉన్నాడు, కుడి అడంగా. భయంకరమైన విధానాలు ఆయన శోధించారంట. మానసికంగా ఎంతో కృంగదీశారు ఆయన. సరే, అంతా బాగుంది, దేవుని సేవకుడు కదా, ఆయన చేసే పని ఏంటి? దేవునికి అప్పచెప్పాడు. పడకల్లో ఉన్నప్పుడు ఆయన పెట్టిన మానసికమైన క్షోభ భయంకరమైందంట. అయిపోయింది, అందరూ సర్దుకున్నాడు ఎటోళ్ళటు. ఒక కాలం వచ్చింది, ఆయన ఈ లోకం నుంచి విడవబడిన తర్వాత దేవుడు తన పనిని స్టార్ట్ చేశాడు. ఒక ఆమె భయంకరమైన కారు యాక్సిడెంట్ చచ్చిపోయింది. ఎవరో చెప్తే నేను విన్నా పూర్తిగా. ఒక ఆమె భయంకరమైన యాక్సిడెంట్ చచ్చిపోయిందంట. ఒక ఆమె క్యాన్సర్ వచ్చి HIV AIDS ఎక్కిస్తుందారని ఇంకో రీతిలో చచ్చిపోయిందంట. మరొక ఆమె మరొక భయంకరమైన రీతిలో. ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు మన పాపాలు మన మీదకు తెస్తే అంత భయంకరమైన చావు ఉండేది. కానీ ప్రజల మీదకు తెచ్చాడా? తన కుమారుడు చావు కారణమైన వారి ఆ పాపములు వారి మీదకు తెచ్చాడా? తేలా. ఇంకేసు ప్రభు ఏమంటాడంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు ప్రభు అంటాడు. అంటే మన పాపాలు మన మీదకు తెచ్చాడా? మనం అడుగుతూ వచ్చాం, ఆ పాపాలు నా మీద నా పిల్లల మీద ఉండను కాక అన్నాం. కానీ ఆయన తీసుకురాలా. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. అదే మన ప్రభు అయిన యేసు ప్రభు అంటే. మనం ఏం చేసినా ఓర్చుకున్నాడు, ఏమన్నా సహించాడు, ఏమన్నా మౌనాన్ని వహించాడు. అదే మన ప్రభు అయిన యేసు ప్రభు అంటే. అంత గొప్ప రాజు మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి, దీనుడిగా, నీతిపరుడుగా, రక్షణ గలవాడికి వచ్చి, రాజుగా వచ్చి, గాడిద పిల్ల మీద మన ఎద్దుకు వచ్చి కలువరిశిలో ఆయన చేసిన త్యాగం ద్వారా ఇప్పుడు మన హృదయం అనే తలుపు తట్టినప్పుడు, హృదయంలో పాపం నుండి మనకు విడుదలిచ్చి, భయంకరమైన అగాధం లాంటి పరిస్థితుల నుంచి మనకి విడుదలిచ్చి ఆయన రక్షణ మనకి ఇచ్చినందుకై ప్రభుని మనం ఆరాధించేవారు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.